హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈవినింగ్ వచ్చామండి ఈరోజు. గోవాలో డే 2 అనమాట. ఇది ఈవినింగ్ సన్సెట్ చూడడానికి వచ్చాము. క్యాలింగట్ బీచ్కి వచ్చాము. బీచ్ అయితే చాలా చాలా ప్రశాంతంగా అనిపించింది. అండ్ ఇక్కడ స్పీడ్ బోట్ కూడా ఎక్కామండి. నేను వీడియో తీయలేదు, నాకు చాలా భయం అనిపించింది. ఎందుకంటే ఎప్పుడో లాంగ్ బ్యాక్ వైజాగ్లో ఉన్నప్పుడు ఎక్కాను, మళ్ళీ ఇప్పుడే అనమాట. చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. అయితే బీచెస్కి వచ్చామంటారా, ఎస్పెషల్లీ గోవా బీచెస్కి వెళ్ళేటట్లయితే సన్ స్క్రీన్ అప్లై చేసుకొని వస్తే చాలా బెటర్ అండి. ఎందుకంటే చాలా ఘోరంగా ట్యాన్ అయిపోయాము ఈ బీచ్కి వచ్చిన తర్వాత అయితే, మరీ దారుణంగా అసలు. సో మీరు గోవా వెళ్దాం అనుకునేటట్టయితే అక్కడ బీచెస్కి వెళ్ళే ముందు సన్ స్క్రీన్ అప్లై చేసుకొని వెళ్ళండి. టాటూ వేయించుకోవడానికి టాటూ షాప్కి అయితే వచ్చామండి. సో ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఇక్కడ వేయించుకుంటే మెమరబుల్గా ఉంటుంది అని చెప్పి ఇక్కడికి వచ్చాము. సో వీళ్ళు ఏంటంటే డిజైన్ని ముందుగా ఏంటంటే ఇట్లా డ్రా చేసుకుంటారు. ఏమైనా అడ్జస్ట్మెంట్స్ ఉంటే ఇక్కడ చేసుకుని హ్యాండ్ మీద ప్లేస్ చేస్తారనమాట. సో నా టాటూ అయితే ఇట్లా వచ్చింది చూడండి. నాకు లోటస్ అంటే చాలా ఇష్టము, అమ్మవారి గుర్తు కదా. సో లోటస్ అండ్ మా అబ్బాయి నేమ్తో వేయించుకున్నాను అనమాట. ఆఫ్టర్ ఏంటంటే దాన్ని ఇట్లా సీల్ చేస్తారు ఒక 2 hours. అండ్ వాటర్ తగలకూడదు ఒక 15 days వరకు. స్నానం చేసేటప్పుడు కూడా ఏంటంటే దీన్ని కవర్ చేసుకొని చేయాలి. సో నా టాటూ ఎక్స్పీరియన్స్ అయితే ఇది అండి. నాకైతే నచ్చింది నా టాటూ, అండ్ అంత పెయిన్గా కూడా ఏం అనిపించలేదు. సో దట్స్ ఇట్. బాయ్ బాయ్. రాధే కృష్ణ.